ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ చరణం. ద లార్డ్ ఈజ్ కంపాషనేట్ and gracious, slow to anger, abounding in love. Psalms chapter 103 verse 8. ఈ రోజు నిమిత్తము దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవునికి ఉన్న గుణముల వలన మనము జీవించగలుగుతున్నాము, సజీవముగా ఉన్నాము అని అనడంలో ఏ సందేహము లేదు. ఈ లోకంలో మనుషుల స్వభావం కలిగిన వాడు కాడాయన. నిన్ను త్రోసివేయాలని చూడడు, నిన్ను శిక్షించాలని చూడడు. నీవు తప్పిపోతే పోయావులే అని సంతోషించడు. ఆయన నీవు తిరిగి ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుడే క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, దయావాత్సల్యుడు గలవాడును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు అని. ఇజ్రాయేలీలు అనేక సార్లు దేవుణ్ణి వ్యతిరేకించారు. ఐగుప్తు నుండి వారిని విడిపించింది ఆయనే. వారిని ఫరో చేతిలో నుండి ఎర్ర సముద్రం వద్ద కాపాడింది ఆయనే. నీరు లేక చనిపోతున్నామంటే చేదైన నీటిని మధురముగా మార్చింది ఆయనే. బండ నుండి నీటిని రప్పించి మరీ వారి యొక్క దాహాన్ని తీర్చింది ఆయనే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి కాపాడింది ఆయనే. ఇన్ని చేసిన దేవుని పైనే గునుగులు సనుగులు ఇజ్రాయేలీలు చేశారు. దూడం చేసుకొని దీని వలన మేము ఐగుప్తు నుండి బయటపడ్డామని అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా సరే దేవాతి దేవుడు వారిని వదిలిపెట్టలేదు, విసర్జింపలేదు. ఇంత సహాయం చేస్తే నన్నే దూషిస్తారా అని ఆయన వారిపైన కోపగించలేదు. ఎందుకు అంటే మనిషిలా ఆవేశపడ్డానికి, స్వార్థం చూసుకోవడానికి, పగలు పెట్టుకోవడానికి, క్షమించలేకపోవడానికి ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒక్క మాట పలికితే చాలు, ఒక్కరు కూడా మిగలరు. అయినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దేవుడు నిన్ను ప్రేమించే దేవుడే గాని తృణీకరించే దేవుడు కాదు, నిన్ను శిక్షించే దేవుడు కాదు. ఆయన నీ పైన దయ చూపుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమించినట్లుగా ప్రేమిస్తూ నీ పైన దయ చూపుతున్నాడు. నీవు పాపంలో ఉన్నావని తెలిసినా నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు గాని నశింపజేయాలని ఆయన అనుకోవడం లేదు. మనమే ఒక వ్యక్తినో ఒక కుటుంబాన్నో చేరదీసి వారికున్న అప్పుల నుండి విడిపించి, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే చూసుకొని, వారి గృహము లేకపోతే ఒక ఇల్లు ఇచ్చి భోజనం పెట్టి చూసుకుంటుంటే వారు మనకు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది? మనల్ని అందరి ముందు దూషిస్తే ఎలా ఉంటుంది? నువ్వేం హెల్ప్ చేశావని మన హృదయాన్ని గాయపరిస్తే దానిని మనం తీసుకోగలుగుతామా? క్షమించగలమా? దయ చూపించగలమా? మన వలన కాదు కదా, కానీ దేవుని వలన అవుతుంది. అటువంటి వారే మరలా తిరిగి వచ్చి మాకు సహాయం చెయ్యి అంటే మనం ఖచ్చితంగా చెయ్యం. కానీ నా యేసయ్య చేస్తాడు, దయ చూపుతాడు, మనల్ని మరలా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అసలు మనం ఆయన్ని ఏమీ అనలేదు అన్నట్లే ఆయన ప్రవర్తన ఉంటుంది. ఎందుకండి అంటే ఆయన దీర్ఘశాంతుడు, వెంటనే కోపించుకొనడు, ప్రశాంతంగానే ఆలోచిస్తాడు. ఆయన దగ్గర కృప సమృద్ధిగా ఉంది అని లేఖనములు సెలవిస్తున్నాయి. మనము అర్హులము కాకపోయినప్పటికీ మనల్ని ప్రేమించడానికి, క్షమించడానికి, సజీవముగా జీవించగలగడానికి కారణం ఏంటండి అంటే ఆయన కృప చూపించడం వల్లనే. నినేవే ప్రజలు పాపంలో పడి దుష్కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉన్నా సరే, వారు నశింపబడుటకు పాత్రులైనా సరే వారిని దేవుడు క్షమించడానికి కారణం ఆయనకు ఉన్న లక్షణాలు లేదా గుణాలేనండి. అందుకే ప్రవక్త అయినటువంటి యోనా అంటున్నాడు, నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవయుండి పశ్చాత్తాపపడి కీడు చెయ్యక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు
నీ పాపాన్ని చూడడు, నీవు చేసిన దోషమును చూడడు. దానిని బట్టి నువ్వు పశ్చాత్తాపడి నేను ఇక మీదట అలా జీవించను అనే నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. నీ యొక్క దీన మనస్సును ఆయన లక్ష్య పెడతాడు. నిన్ను ఆయన మరలా స్వీకరిస్తాడు. నీకు కలిగిన బలహీనతల నుండి విడిపిస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన కడతాడు. నీకున్న ఆర్థిక కష్టాల నుండి నిన్ను ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు రావడానికి సందేహించకు. ఆయన తప్పకుండా నిన్ను క్షమించి నీ పైన కృప చూపుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జాలిగల దేవా, కరుణగల దేవా, కటాక్షము చూపే దేవా, నీ ప్రజల పైన జాలి పడే దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, అయ్యా ఇజ్రాయేలు ప్రజలకు ప్రభా మీరు చేసిన మేలులకు గాను అయ్యా వారు తండ్రి మీ యొక్క మాట వినకుండా ప్రభా మీ పైన తిరగబడినప్పటికీ వారిని తండ్రి మీరు కాచి కాపాడారు. క్షేమంతో వారిని ఉంచారు. వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చారు, కావలసిన నీటినిచ్చారు. అయ్యా మీ యొక్క దయను మీ యొక్క ప్రేమను వారి పట్ల కనబరిచారని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని కూడా సరిచేసినందుకు వందనాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయ్యా వాక్యమును విని అయ్యా వారి యొక్క ప్రవర్తనను మార్చుకొని మీ వైపు తిరిగారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. శారీరక బలహీనతను తీసివేసి సమృద్ధైనటువంటి బలాన్ని, శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. మంచి ఉద్యోగం వారికి దయచేయండి. ఆ శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి, ఆ రుణ భారాల నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, అయా అత్తకోడల మధ్య విభేదాలు, స్నేహితుల మధ్య విభేదాలు, ఇవేవి కూడా వారిలో లేకుండా ప్రభా సమాధాన పరచండి ప్రభా. ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించేటువంటి హృదయము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నా తండ్రి. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదలను దయచేయండి. అయా భూతగాథ సమస్యలను ప్రభా అయా వారికి తండ్రి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి గర్భాన్ని తెరవండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంగా అయా వారు ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి. అదే విధంగా మా భారతదేశ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఏవి లేకుండా సమాధాన పరచండి అయ్యా. అధికారులను దీవించండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి. మీ తలంపులు, మీ చిత్తము అయ్యా వారు నెరవేర్చుటకు సహాయం దయచేయండి నా ప్రభా. అదే విధంగా సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా తండ్రి. అయ్యా మీ పరిచర్యలో వారు ఉంటుండగా వచ్చే ఆటంకాలు, అడ్డంకులు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను దీవించండి అయ్యా. మరి తండ్రి సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా అయ్యా దైవజనుల కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న ప్రయాస అయ్యా, వారు పడుతున్న ప్రయాస అంతటికి తగిన ప్రతిఫలమును మీరు దయచేయండి నా ప్రభా. అనేక ఆత్మలను తండ్రి నీ కొరకు సిద్ధపరచుటకు కృపను అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి విదేశాలలో ఉంటున్నారో ప్రభా మరి తండ్రి వారి నిమిత్తము మొరపెడుతున్నామయ్యా. అయ్యా కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అయ్యా భార్య పిల్లల్ని విడిచిపెట్టి అయ్యా వారు ఒంటరిగా ఉంటుండగా ప్రభా తండ్రి మీరే వారికి సహాయము చేయండి. వారు పడే కష్టము, వారు పడే వేదన, వారి యొక్క తండ్రి దుఃఖము, బాధ అంతటిని కొట్టివేయండి నా ప్రభా. నా తండ్రి దేవా క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి తండ్రి శ్రమలు వారికి కలగకుండా తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించండి అయ్యా. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క బలమును, మీ శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభా ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి కష్టముతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో మీరే వారి మనస్సును ఎరిగిన దేవుడు. విరిగి నలిగిన హృదయము గలవారికి తండ్రి మీరు సమీపంగా ఉంటానంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డకు తోడై ఉండమని అయా. రక్షణ లేని, మారు మనస్సు లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనస్సును అనుగ్రహించమని, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో మోకరించి ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని
మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో మెండైన దీవెనలతో దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.